హాయ్ వెల్కమ్ టు న్యూ వింగ్స్. వినూత్న విషయాలను, పరిశోధనలను, ప్రయోగాలను, సాధించిన విజయాలను పరిచయం చేసే వేదిక న్యూ వింగ్స్. కొత్త కొత్త విషయాలే కాదు, పాత విషయాలను సరికొత్తగా పరిచయం చేయగలవారు కూడా విజేతలే. మరి ఈనాటి ఆ విజేత ఎవరో చూడాలంటే ఈనాటి ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? మనలో ఎంతోమంది చూడ్డానికి సాధారణంగా కనిపిస్తారు. వీరిలో ఎవరు తెలివైనవారు, ఎవరు తెలివి తక్కువ వారో గుర్తించడం కష్టమే. ఎందుకంటే కొందరు మహా తెలివిగా మాట్లాడతారు, మరికొందరు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. ఇంకొందరు చూడ్డానికి హుందాగా కనిపిస్తారు, కానీ కొన్ని సందర్భాలలో వారి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. ఏదో సంఘటన జరిగిన తర్వాత కానీ మనకు అసలు నిజం తెలియదు. సరిగ్గా ఇదే అంశాన్ని ఎన్నుకుని తన స్నేహితులతో కలిసి షార్ట్ ఫిల్మ్ తీశాడు సందీప్ మునిగడప. మన మధ్య ఉంటున్న విచిత్ర వ్యక్తుల ప్రవర్తనను చాలా ఫన్నీగా తెరకెక్కించాడు. మరి ఈ ఫన్నీ షార్ట్ ఫిల్మ్ మీకోసం. నా పేరు పుష్పక్, తంగెడి పుష్పకరావు. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. నాకు లైట్గా పిచ్చి ఉంది. ఈ విషయం నా భార్యకు హైలైట్ అవడంతో 3 సంవత్సరాల క్రితం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నా. నా మతిమరుపు పిఏతో 3 సంవత్సరాల ముదనష్టపు జీవితం గడిపిన తరువాత రారా ఇప్పుడే నీ ఇంట్రడక్షన్ అయింది, తీసుకెళ్ళు. నా వైఫ్ తిరిగి రావడానికి ఒప్పుకుంది. చోటా భీమ్ తాళం ఇవ్వు. సో నేను ఈ చిన్న ఇల్లు ఖాళీ చేసి పెద్ద ఫ్లాట్కి షిఫ్ట్ అవుతున్నాను. రెంట్ దోలు తీరినా, కరెంటు బిల్లు వాసిపోయినా ఇంక అక్కడే నా భార్యతో ఉండాలని ఫిక్స్ అయ్యాను. యాస్టీస్గా ఈ ఇంటితో నా రుణం తీరిపోయింది. అందుకే ఇక్కడ కొన్ని ఫోటోలు దిగాలని ఉంది. ఇక చాలు, అయిపోయింది ఫోటో షూట్, పద. నేను వెళ్ళిన కొన్ని రోజులకి అదే ఇంట్లో 3 ఇంజనీరింగ్ బకరాలు దిగారు. హలో అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఇప్పుడే దిగాను రూమ్లోకి. 2 ఫ్రెండ్స్తో ఉంటున్నా. మా కాలేజేలే. పాలు పొంగించడం లాంటి చెప్పకమ్మా. వాడుతున్నానులే. నేను బాగానే ఉంటాను, కానీ నీ ఆరోగ్యం జాగ్రత్త. ఓకే, బాయ్. ఏంట్రా ఇది? మీ ఇద్దరిలో పిచ్చాడెవడో నాకు తెలియాలి. నాకదే అర్థం కావట్లేదురా, మీ ఇద్దరిలో పిచ్చోళ్ళు ఎవరు? మీ ఇద్దరు పిచ్చి కాకపోతే ఆ పిచ్చి కథ కోసం మీరెందుకు కొట్టుకుంటున్నారా? పిచ్చేంటి, నీకు ఇది పిచ్చి కాగితంలా కనిపిస్తుందా? ఇది చాలా సీరియస్ మ్యాటర్. నేను చదువుకోవడానికి వచ్చాను. పిచ్చోళ్ళతో ఉండటం నాకు ఇష్టం లేదు. మీ ఇద్దరిలో పిచ్చాడెవడో తెలిస్తే వాడిని పంపించేస్తా, లేకపోతే నేనే వెళ్ళిపోతా. అరే రమేష్, ఒక్క నిమిషం. ఇప్పుడు బస్సులుండో కానీ రేపొద్దున వెళ్దు. ఏంటి కామెడీయా? అక్కర్లేదు. మీ ఇద్దరిలో పిచ్చోళ్ళు ఎవరో రేపు నేనే ఎంక్వైరీ చేస్తా. చోటా భీమ్, చోటా భీమ్. నా పేరు భీమేశ్వరరావు, చోటా భీమ్ కాదు. నీకు అదే కరెక్ట్లే కానీ నా టాబ్లెట్స్ అయిపోయాయి. చూసుకోవాలని తెలీదా? వెళ్ళక్కడ ప్రిస్క్రిప్షన్ తీసుకొని వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని రాపో. సార్, ప్రిస్క్రిప్షన్ కనపట్లేదు సార్, పోయిందేమో. నువ్వు పోతే బాగుండేదిరా. ఇక్కడ కూడా సేమ్. సరిగ్గా ఎదుగుదాం పదరా చెత్తనాయా.
అవన్నీ ఆల్రెడీ ఎతికేశాను సార్. కొంపదీసి బాత్రూంలో పోయి ఉంటుందేమో సార్ స్లిప్. ఒరే, ఇప్పటికే ఆ చుట్టుపక్కల వాళ్ళకి నా బిహేవియర్ మీద చాలా డౌట్ వచ్చి చచ్చింది. ఇప్పుడు నేను పిచ్చోడిని తెలిస్తే ఆ వచ్చే నా పిల్లం బ్యాక్ టు పెవిలియన్ వెళ్ళిపోతుంది, నా ఉద్యోగం ఏమో ఊడిపోతుంది. పద, మనం ఎలాగైనా ఆ స్లిప్ తెచ్చుకోవాలి. పద పద. ఏమని అడుగుతారు సార్? ఏదో ఒకటి పోయిందని చెప్పి ఎదుగుదాం, పదరా. ఈడిపించి తగలయ్యా. బాత్రూమ్ వెనుకుంది, వెళ్ళి కడిగేసేయండి. ఓ, డబ్బులా? కొంచెం తెలివైన పిలువు బాబు. అరే ఎవరో పిలుస్తున్నారా రమేష్? వస్తున్నా.